కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి ఇండియా జనబంధన్ పేరుతో సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో నిర్వహించే ఈ మీటింగ్ కు 23 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరవుతారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. విపక్షాల కూటమి ఐక్యంగా ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ మీటింగ్ కు దూరంగా ఉండే ఛాన్స్ ఉండగా మిగతా పార్టీలు హాజరు కానున్నాయి. ఈ రోజు అయితే ఢిల్లీలో అటు ఇండి కూటమికి సంబంధించిన కీలక సమావేశం అయితే జరగనుంది. దీనికి సంబంధించి కూడా 23 రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరవుతారంటూ కూడా అటు రమేష్ అయితే ప్రకటించడం జరిగింది. మరి ఈ రోజు ఈ సమావేశంలో ఏ అంశాలపై ప్రస్తావించనున్నారు, ఇంత వాడివేడిగా కూడా ఈ రోజు ఈ సమావేశం జరగనుందని చెప్పాలి. సో అటు పార్లమెంట్ సమీపంలో కూడా కాన్స్టిట్యూషన్ హాల్లో ఈ సమావేశం అయితే నిర్వహించనున్నారు. ఏకంగా 23 రాజకీయ పార్టీలకు చెందిన నేతలందరూ కూడా పాల్గొంటాయంటూ జైరాం రమేష్ అయితే ఇప్పటికే దీనిపై ప్రకటన అయితే చేశారు. మరి ఈ కీలక మీటింగ్ దేనికి సంకేతం అనేది కూడా ప్రస్తుతం తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, ఈ రోజు జరగబోయే కీలక సమావేశంలో ఏకంగా 23 మంది రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పాల్గొంటారంటూ చెప్పుకొచ్చారు. మరి ఏ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు, అప్డేట్స్ ఏంటి? రైట్ అఖిల, ఈరోజు కీలక ఇండియా కూటమి ఇండియా జనబంధన్ పేరుతో ఒక కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంలో ఈ సమావేశం కాన్స్టిట్యూషన్ క్లబ్ లో మరికాసేపట్లో 12 గంటలకు ప్రారంభం కాబోతోంది. మొత్తం ఈ కూటమి సమావేశానికి 23 పార్టీల మద్దతు ఉంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ నిన్న ఒక ట్వీట్ చేశారు. దానిలో భాగంగా 23 పార్టీలు నిజంగానే వస్తాయా, లేకపోతే ఇండైరెక్ట్ గా కొన్ని మద్దతు తెలుపుతున్నాయని కూడా తెలుపుతున్నారు. కొంతమంది డైరెక్ట్ గా అటెండ్ కాకపోయినప్పటికీ శివసేన యూబీటీ మాత్రం వర్చువల్ గా ఇండియా కూటమి సమావేశానికి హాజరవుతామంటూ కూడా శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రావుతో కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. కొంతమంది రాహుల్ గాంధీ గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అటువంటి వారు మూర్ఖులు. ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపితేనే ఇక్కడ కేంద్రంలో ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని దింపి ఇటు ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది అనేది కూడా యూబీటీ శివసేన ఎంపీ సంజయ్ రావుత్ మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. మరోవైపు విభేదాలు వీడి, వివక్ష వీడి కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇండియా కూటమితో సమావేశానికి అందరూ కూడా హాజరు కావాలంటూ కూడా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కానీ డీఎంకే, ఇతర పార్టీలు ఏవైతున్నాయో పార్టీలన్నింటి కూడా పిలుపునిచ్చారు సంజయ్ రావుత్. అయితే ఇక మరికాసేపట్లో జరగబోయే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఇప్పటికే కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ కాన్స్టిట్యూషన్ క్లబ్ కు చేరుకున్నారు. ఒక్కొక్కరిగా ఇండియా కూటమికి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇక్కడ కాన్స్టిట్యూషన్ క్లబ్ కు చేరుకుని ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అయితే 12 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి పాలన విధానాలు, ప్రధాని నరేంద్ర మోడీ పాలన ఏ విధంగా సాగింది, ఎంత ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు అనే అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధానంగా 2029 సార్వత్రిక ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ ఇండియా కూటమి సమావేశం అనేది జరగబోతోంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2025లో తుది సమావేశం అనేది రాహుల్ గాంధీ నివాసంలో జరిగింది. దాని తర్వాత ఇప్పటి వరకు ఇటువంటి సమావేశం జరగలేదు. ఇండియా కూటమికి సంబంధించిన తర్వాత 5 రాష్ట్రాల ఎన్నికలు జరగడం, దాంట్లో ఫలితాలు రావడం, ఫలితాల్లో ఇటు డీఎంకే ఓటమి పాలైంది, ఇటు పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమిలో భాగమైన మమతా బెనర్జీ కూడా ఓటమి పాలైన నేపథ్యంలో ఇప్పుడు డెఫినెట్ గా ఇండియా కూటమితో కలిసి వెళ్లాల్సిందే అనేది కూడా అందరూ భావించారు. దానిలో భాగంగానే ఇటు డీఎంకే మాత్రం ఇండియా కూటమికి దూరంగా ఉంది, అంటే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంది. అంటే తమిళనాడులో డీఎంకే ఓటమి పాలైన తర్వాత టీవీతో చేతులు కలిపిన నేపథ్యంలోనే కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని డీఎంకే పార్టీ భావించి దానిలో భాగంగా ఈ ఇండియా కూటమి సమావేశానికి కూడా డైరెక్ట్ గా అలాగే వర్చువల్ గా కూడా అటెండ్ కావడం లేదు. కానీ 23 పార్టీలు ఈ సమావేశానికి హాజరవుతున్నాయి. దీనిలో ప్రధాన ఎజెండా 2029 ఎన్నికల టార్గెట్ గా ఈ సమావేశం జరగబోతుంది. 12 సంవత్సరాల కాలంలో ఎన్డీఏ కూటమి చేసిన అవినీతి, అక్రమ పాలన, ఇటు విపక్ష పార్టీలు ఏ విధంగా ఇబ్బందులు పెట్టే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశాలపై ఈ రోజు జరగబోయే ఇండియా కూటమి సమావేశంలో చర్చించనున్నారు. అఖిల. రైట్ శివ, థ్యాంక్ యూ.